ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. డబ్బు ఖర్చు చేసినంత సులభం కాదు సంపాదించటం. అందుకే చెప్పాను. సర్లే వదినా, వాళ్ళు కారు కొన్నప్పుడు కదా, అప్పుడు చూద్దాంలే. ఏమండి, పదండి, కారులో ఇద్దరం అలా వెళ్ళొద్దాం. వామ్మో, అంత సాహసం నేను చేయలేనే పద్మం. అయినా నీకు డ్రైవింగ్ రాదు కదే. సైకిల్ వచ్చు కదా, వస్తే కాకపోతే దానికి పెడల్ తొక్కాలి, దీనికి బ్రేకులు తొక్కితే చాలంట. తెలివితేటలు బాగా ఎక్కువైపోయినాయి నీకు. పద్మ, ఎందుకే కొత్త కారు? వద్దెందుకు? ఏం కాదులే అమ్మా, ఇంటికి తీసుకొచ్చేటప్పుడు డ్రైవర్ పక్కనే కూర్చుని మొత్తం నేర్చుకున్నాను. పోవాలని ముచ్చట పడుతున్నావు కదా, పోయిరా పోయిరా. తిరిగి వస్తే ఇంట్లో నువ్వు ఉంటావు, రాలేదనుకో ఇంట్లో నీ ఫోటో ఉంటది, కాకపోతే దానికి దండ పడుతుంది. ఛీ అన్నయ్య, ఏం మాటలు? లేకపోతే ఏంటమ్మా ఇది? పద్మ, నువ్వు నిజంగా నడపగలనంటేనే తీసుకెళ్ళు, లేదంటే వదిలేసేయ్. అలాగే వదినా. మీరెవరూ రారా? నేను రానులే. రాలే పద్మ. సరేలే, నేనే వెళ్తాను. వద్దు వద్దు, నా మాట వినవే. జరగండి. వద్దే వద్దే. జరగండి. ఇదిగో నా మాట వినవే పద్మం. నడపడం రావాలి కదే. వద్దు వద్దు పద్మం. పద్మం, నా మాట వినవే. బ్రేక్ అదే కదా? ఏమే బ్రేక్ ఇటు ఉంటదే. అదేలేండి, నాకు తెలుసు. ఇదిగో ఏమే పద్మం పద్మం, ఇదిగో వద్దన్నానా? పద్మ జాగ్రత్త. అయ్యో ఇదిగో పద్మం. ఏయ్, అయ్యో పద్మం, వద్దే, ఆగవే. ఇదిగో పద్మం. పద్మ, అన్నయ్య అన్నయ్య, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. భయపడకలే అక్క, కొంత దూరం వెళ్ళిన తర్వాత అలవాటైపోతుంది. పద్మం, నా మాట విను పద్మం. సే పద్మం, పద్మం పద్మం, సే పద్మం. పద్మం పద్మం, నా మాట విను, ఆగవే. అది కాదండి. నీ ఇష్టం వచ్చిన రోడ్డు మీద కారు తోలితే ఎలా? ఆ మనిషిని అలా గుద్దావు, ఇప్పుడు అతని పరిస్థితి ఏం కావాలి? చూసుకోలేదండి. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అతను 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, ఎలా తీసుకెళ్తారు? చెప్పమ్మా సమాధానం. ముందు నువ్వు కారు దిగు. అయ్యయ్యో, నాకేం తెలీదు. నీకే చెప్పేది. కారు దిగి సమాధానం చెప్పు. ముందు దిగమ్మా కారు. ఏమయ్య వెంకట్రావు, నీ ఆవిడ రమణయ్యని గుద్దేసింది, అతను 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. కాళ్ళు ఇరిగిపోయినాయా? ఏమండి? పద్మం, సమాధానం చెప్పమంటే దిగట్లేదు. వామ్మో, కొంప ముంచేసింది ఇది. పద్మం పద్మం, నువ్వు వచ్చాయి. దిగమ్మా కారు. సమాధానం చెప్పు. సమాధానం చెప్పకుండా అలా నిలబడ్డావు. పదండి వెళ్దాం, పదండి. అదని అడుగుదాం. చెలమా 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 చెలమా. ఏమైందన్నయ్య? పద్మం కారు తీసుకెళ్ళింది కదా, అక్కడ రావణాయని గుర్తేసింది. ఆడు 2 కాళ్ళు ఇరిగిపోయినాడు చెల్లమా. అయ్యో, యాక్సిడెంటా? అయ్యో, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళంతా ఇటే వస్తున్నారమ్మా. ఎంత సర్ది చెప్పినా వినట్లేదు వదినా. మనిషి మీద కారు ఎక్కించేసి సర్ది చెప్పుకోవడానికి సిగ్గులేదు? ఇందాక జానకమ్మ ఏ ముహూర్తాన ఎందుకులే కారు అందో గాని పోయిన కారు వెనక్కి తిరిగి రాలేదు. నేను మంచి ఉద్దేశంతోనే చెప్పానండి. రఘురామ్ గారు, అయ్యో, ఆపండి, ఆపండి. ఏదైనా ఉంటే నేను మాట్లాడతాను. మీ మరదలో వాళ్ళ ఇంటి అవుట్ చేసింది. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. వాళ్ళకి అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను. ఈ విషయం ఆయనకి తెలియనివ్వకండి. అసలే ఆయన పరిస్థితి బాలేదు. వాళ్ళ చెల్లి ఇలా గుద్దేసిందని ఆయనకి తెలిస్తే ఆయన తట్టుకోలేరండి. ఈ తల్లి బిడ్డకి ఏం న్యాయం చేస్తారో చెప్పండి. ఇంటి పెద్ద దిక్కు అలా అయితే వాళ్ళు ఎలా బతకాలి? ఏం చేస్తే న్యాయం జరుగుద్దో చెప్పండి. వాళ్ళ ఆయన ఇంకా పని చేయలేడు కాబట్టి 25 లక్షలు ఇవ్వండి.
25 లక్షల అవును ఇవ్వాలి. అదేమన్నా చిన్న మూట? ఇది మరీ అన్యాయం అండి. అయితే న్యాయంగా కేసు పెడతాం, జైల్లో కూర్చో ఎల్లి. మనిషి ప్రాణం అంటే లెక్కలేదు, ఇష్టానుసారం చేస్తున్నారు. నేను ఇస్తాను. జానికి 1, 2 కాదే 25 లక్షలు. ఈ గొడవ గుమ్మం బయట సమస్య పోవాలంటే తప్పదత్తయ్యా. మీరిక్కడే ఉండండి. ఆ? చారు ఏది? చారు, లోపలికి వెళ్దాం పద. ఏంటక్కడ గొడవ? ఏం లేదు. చెల్లమా ఏమైందన్నయ్య? పాపం. అక్కడ రావణాన్ని గుర్తేసింది. ఆ 2 కాళ్ళు ఇరిగిపోయినాడు చెల్లమా. అయ్యో, 25 లక్షలు ఇవ్వండి. నేను ఇస్తాను. నీకసలు పొద్దుందా? ఏంటి? ఆ డబ్బంతా నీది కదా, అలా ఉన్నదంతా తగలబెట్టేస్తే నీకేం మిగులుతుంది? అమ్మో 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 నా డబ్బు కదా. సారీ సార్. ఖచ్చితంగా ప్రభాస్ అష్మితకి హెల్ప్ చేసి ఉంటాడు కదా. అయితే అనుమానం వచ్చేసిందన్నమాట. వాణ్ణి ఎలాగైనా పట్టుకుని ఇదంతా వాళ్ళిద్దరూ కలిసి ఆడిన నాటకమని ప్రూవ్ చేస్తే నేను ఏ కేసు లేకుండా బయటపడతాను కదా. సరే రమా, కానీ వాడిని ఎలా పట్టుకుంటాం? ఒకవేళ వాడిని పట్టుకున్నాం అనుకో, నిజం ఎలా చెప్పిస్తాం? సార్, దానికొక మంచి గేమ్ ఆడదాం. చెప్పు, ఆ ప్లాన్ ఏంటో నేను వింటాను. ఏంటి రమా? వేషాలు వేయించి డూప్లికేట్ పోలీసుల్ని వాళ్ళ దగ్గరికి పంపిద్దాం. అరెస్ట్ చేస్తారు వాణ్ణి తీసుకొచ్చి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. తర్వాత మనం వాడి తోలు తీసి నిజం కాకిస్తాం, అంతేనా? రమా, ఈ డూప్లికేట్ పోలీసుల ప్లాన్ చాలా బాగుంది రామా. సరే, వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, ఓకేనా? చెత్తలాగా ఉంది మీ ప్లాన్. మీరు ప్లాన్ చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? మీకు రివర్స్ ప్లాన్ నేను ప్లే చేస్తాను. అస్మిత జాగ్రత్త, నువ్వు అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఎలహే. అస్మిత